కుదుర్చుకోలేనటువంటి ఒక ఒప్పందం ఏదైతుందో కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఇప్పుడు ఎగువ తుమ్మడిహట్టి వద్ద ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్కు వాళ్ళు పట్టుపడడంతో దిగువ మేడిగడ్డ వద్ద మనకు 100 మీటర్ల లెవెల్తోని మనకు పుష్కలంగా నీరు పొందే అవకాశం ఉంటుంది అని ఒప్పందం చేసుకొని మేడిగడ్డ నుండి అన్నారంకి వెళ్ళి సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి వెళ్ళి ఎగువ ప్రాంతానికి అంతటికి నీటిని తరలింపు చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వినియోగులకు తెస్తే సరే ఇట్స్ అన్ఫార్చునేట్ మేడిగడ్డలో ఒక బ్యారేజ్లో ఒక 4 పియర్స్ పలుగులు వచ్చినాయి. దాన్ని నువ్వు ఏ విధంగా మరమ్మతు చేసుకోవాలి అది ఆలోచన చేయకుండా ఇంతవరకు కుట్రలు కుతంత్రాలతో ఏదైతుందో అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి, నీళ్ళలో వచ్చినట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు ఏదైతుందో కుట్రలు కుతంత్రాలు కాళేశ్వరం ప్రాజెక్టే అసలు అది వినియోగులకు వచ్చే అవకాశం లేదనే విధంగా ఏదైతుందో ఇవాళ ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వాళ్ళు ఏదైతుందో యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్టే దాదాపు సంవత్సరాల కాలం క్రితం పంపిస్తే దాన్ని నానబెట్టిండ్రు. అల్టిమేట్లీ ఏదైతుందో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు హరీష్ రావు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌసే కానీ కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో కానీ ఒత్తిడి తేవడంతో ఏదైతున్నదో వీళ్ళ ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థకు దీన్ని పరిశీలించడానికి అప్పగిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి దాదాపు 4-5 రోజులు గడుస్తుంది. వీళ్ళ మేడిగడ్డకు సంబంధించి అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. మీకు 1 నుండి 6 వరకు అండ్ ఆల్సో 8th బ్లాక్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. ఓన్లీ ఇన్ 7th బ్లాకే ఒక 4 పియర్స్ ఏదైతుందో కొత్త ప్రశ్నార్థకంగా ఉందని చెప్పింది. అండ్ వెన్ కమ్ టు మీ అన్నారం సుందిలకు వస్తే అన్నారం సుందిల బ్యారేజెస్ కు సంబంధించి ది వర్డ్స్ యూజ్డ్ బై దట్ ఆ పరిశీలన కమిటీ ఏదైతే ఉందో ఎక్సలెంట్, దే యూజ్ ది వర్డ్ ఎక్సలెంట్, గుడ్. The words used by them is excellent అన్నారు. సింధిల్లా is in very good condition. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతోని వీళ్ళ ఖరీఫ్ ఆరంభం అప్పుడు వినోద్రావు గారు అందరం కూడా మేము కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేసి ఈ ఎల్లినో పరిస్థితులలో ఏదైతుందో రాష్ట్రం ఎదుర్కోబోతున్న దుర్భిక్ష పరిస్థితులను తట్టుకోవటానికి కొరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వృధా పోతుండే అటు ప్రాణిత నదీ జలాలు వితౌట్ యూజింగ్ మేడిగడ్డను పక్కన పెట్టండి, వితౌట్ టచింగ్ మేడిగడ్డ 93.5 మీటర్ లెవెల్ 93.5 మీటర్ లెవెల్కి ఎప్పుడైతే ప్రవాహం ఉంటుందో వీ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు అన్నారం టు సుందిల్ల టు ఎల్లంపల్లి. దాదాపు 2 మాసాలు గడుస్తుంది. ఇది కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ అని కాదు, రిటైర్డ్ ఇంజనీర్స్, సాంకేతిక నిపుణులు, ఆల్మోస్ట్ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏదైతున్నదో ఇట్స్ రియల్లీ కన్నెపల్లి పంప్ హౌస్ ను వినియోగించుకునే ప్రయత్నం చేయటము ఇట్స్ ఏ వాయబుల్ గుడ్ సజెషన్ అని చెప్పి అందరూ కూడా సూచన చేసిండ్రే. బట్ రేవంత్ రెడ్డి ఎంతో మూర్ఖంగా అని చెప్పంటూ నేను ఇది ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉన్నది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఏదైతుందో ఆ ఎన్డీఎస్ఏను సాకుగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో దానికి తగు పరీక్షలు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది తప్పేదైతుందో వినియోగించుకోవద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఆ పరీక్షలు అవసరమైన చేయటానికి నువ్వు ఏదైతుందో
33 మాసాలు గడిపినాం ఆయన చెప్పడం 33 మాసాలు గడిపినాం. వీళ్ళ ఫార్చునేట్లీ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ రావటం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే, ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడుండో ఏందో తెలియదు, ఇలా వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. సరే ఆల్రెడీ వి థాట్ దట్ మేము అన్నారు సింధీల వినియోగానికి మరి అవసరం ఉంటుందో లేదో వినియోగించో లేదో అని చెప్పని మేము నిర్ణయం తీసుకోలేకపోయినాం. ఇప్పుడు రిపోర్ట్ ఏదైతుందో అన్నారు సింధిల్లా కెన్ బి యూజ్డ్ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. మేము తక్షణమే కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో మేము ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తామని చెప్పనైతే మాట్లాడాలి కదా. దాదాపు 50,000 క్యూసెక్ పై ఫ్లో పోతుంది ఇప్పటికీ. అబౌట్ 54,000 క్యూసెక్ సంథింగ్ ఫ్లో ఇస్ ఏ గోయింగ్. అంటే 54,000 క్యూసెక్ అంటే దాదాపు 5 టీఎంసీ నీరు వల్ల కిందికి దిగకపోతుంది. 5 టీఎంసీ నీరు దిగకపోతుంది. మనం రోజు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. రోజుకు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. నిజంగా నాడు కేటీఆర్ గారు ఎప్పుడైతే సూచన చేసిండ్రో ఆనాడే గట్ట కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీటిని పైకి ఎత్తిపోస్తే ఇప్పటి దాదాపు 100 టీఎంసీని మనం ఎగువ జలాశయాలన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. ఎగువ జలాశయాలన్నీ కూడా అసలు నీ మేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారు నిజంగా కూడా వారి ముందు చూపులు ఏదైతుందో ఇలా ప్రజలు అసలు నిజంగా కూడా ఇలా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మేమంతా ఆ ప్రాంతం వాళ్ళమే, మేమంతా కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతం వాళ్ళ వినోద్ గారు మేమందరం కూడా అప్పుడైతే గ్రావిటీ కెనాల్ అని దాన్ని దవ్విండు. గ్రావిటీ కెనాల్ అది. ఆ గ్రావిటీ కెనాల్ ఏదైతుందో రివర్స్ పంపింగ్ తోని ఎస్ఆర్ఎస్పి ఏదైతుందో వీళ్ళ కరువు సమయాలలో నీటిని పైకి ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ నిర్మాణం చేసింది. ఇప్పుడు ఇటువంటి సమయం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఇస్ విత్ ఓన్లీ అప్పుడు 44 టీఎంసీ సంథింగ్. ఎస్ఆర్ఎస్పి ఇస్ అబౌట్ ఓన్లీ 44 టీఎంసీ సంథింగ్ అండ్ ఇన్ఫ్లో ఇస్ ఆల్సో వెరీ లిటిల్ 3,000-4,000 క్యూసెక్ సంథింగ్. వచ్చే అవకాశం కూడా కనబడటం లేదు. ఎల్ నినో మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకునే పరిస్థితి లేదని చెప్పి అంటున్నాం. ఇలా వృధా పోతున్నట్టుగా నదీ జలాలను మనం ఏది మళ్లింపు చేసుకునే విధంగా మీరు కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఇటు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ తోని ఎస్ఆర్ఎస్పి బిల్డ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఏదైతుందో ఈ జగిత్యాల జిల్లా మా ప్రాంతం వాళ్ళకి అందరికి ఏదైతుందో మాకు కొంత ఈ సాగునీటి జలాలు పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. ఒక నాట్ ఓన్లీ జగిత్యాల, మీ సిరిసిల్ల కానీ పెద్దపల్లి కానీ కింద వస్తే మెదక్ కానీ వరంగల్ కానీ ఈవెన్ అప్ టు సూర్యాపేట అని చెప్పంటున్నాం. అప్ టు సూర్యాపేట ఎంతవరకు ఏదైతుందో ఓ బట్ట కాల్చి మీదేసినట్టు 1,00,00,000 కోట్లు. అరే నాన్న వీళ్ళ టోటల్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం ఏదైతుందో ఇట్స్ నాట్ ఈవెన్ 5,000 crores, సంథింగ్ 4,600 or 800 crores ఒక ఆ మేడిగడ్డ బ్యారేజ్ మనం అంచనా తీసుకుంటే. అందులో 8 బ్లాక్స్. 8 బ్లాక్స్ అంటే ఒక్కొక్క బ్లాక్ వీళ్ళు ఎంత అవుతుంది 600 కోట్లు. 8 6 48,4,800 కోట్లు అంటే ఒక్కొక్క బ్లాక్ 600 కోట్లు అయితే 7 బ్లాక్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక బ్లాక్ ఏదైతుందో అందులో కొన్ని పియర్స్ ఒక 4-5 పియర్స్ ఏదైతుందో ప్రశ్నార్థకంగా అవుట్ ఆఫ్ 22 పియర్స్ మీరు 7వ బ్లాక్ వెచ్చించింది ఎంత 600 కోట్లలో ఏదైతుందో ఈ ప్రశ్నార్థకంగా పగుళ్ళు వచ్చిన పియర్స్ ఏదైతుందో ఈ 5-6 తీసుకున్నా కానీ ఏదైతుందో అంత ఇట్ డి నాట్ కాస్ట్ ఏ మచ్ అబౌట్ 200 crores. అంటే మొత్తం 1,00,000 కోట్ల నిర్మాణం తో చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 99,800 crores 99,800 కోట్ల విలువ చేసేటువంటి యొక్క నిర్మాణాలు ఏదైతుందో ఇంటాక్ట్ మనకు వినియోగానికి ఏదైతుందో ఎక్సలెంట్ ఇన్ గుడ్ కండిషన్.
ఇలా ప్రశ్నార్థకం కేవలం 200 కోట్లు. 200 కోట్లు అంటే ఎంత? ఇన్ 1 lakh crores ఇట్స్ 0.2%. మరి రేవంత్ రెడ్డికి ఏ మేరకు లెక్కలు వస్తాయో నాకు తెలియదు కానీ 200 crores అంటే అవుట్ ఆఫ్ 1 lakh crores ఇట్స్ 0.2%. దాన్ని కూడా ఏదైతే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో దాన్ని మరమ్మతు చేయడానికి వాళ్ళ అంగీకారం, వాళ్ళు ఏదైతే కాన్సెంట్ లెటర్ ఇచ్చారు, వాళ్ళ అంగీకారం కాన్సెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడకుంటే ఏదైతుందో మొత్తం వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతే కానివ్వండి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే మనం వినియోగించే ఒక అవకాశం ఉన్నది. దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. రేపు రబీ పోతే ఇప్పటికే 33 మాసాలు గడిచిందే. ఇక 3 మాసాలు అయితే రబీ పోతుంది, ఇంకేముంది అందులో. ఏమంటారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నువ్వు భేషజాలకు ఓకయా, భేషజాలకు ఓకు. నీ కుట్రలు కుతంత్రాలు జాలిగా, నీ కుట్రలు కుతంత్రాలు జాలి. ఇప్పటికి ప్రజలంతా గమనిస్తున్నారు, రైతాంగం అంతా గమనిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని విలువ అనేది ఇస్తుందో. వీళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఏదైతుందో దాన్ని గుర్తిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నా చెప్పంటున్నాను. ఇప్పటికైనా ఏదైతుందో సరే, ఇంతవరకు మీకు మీ అంతర్గత పోరాటాలు కాంగ్రెస్ పార్టీలో ఏం నడుతుందేమో మీకెరక, దేవునికి ఎరక. మీ అంతర్గత సమస్యలతో ఏదైతుందో రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నువ్వు రాష్ట్రం పాలన అనేది ఏదైతుందో ప్రధానం. ఒక ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏదైతుందో పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు ఏదైతే సెకండరీ. పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు సెకండరీ. మీరు మొత్తం పత్రికలు నిన్నటికలు గమనిస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలు వస్తుండే. రేవంత్ రెడ్డి ఏమో అవుతుంది, ఏమో మీరు అది ఏమన్నా కానీ రానాయన, అది మీ అంతర్గత వ్యవహారం. కానీ ముందు ఇటు పాలన ఏదైతుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే, దాన్ని ఏ విధంగా మనం వినియోగులకు తేవాలి, వీళ్ళ కన్నెపల్లి పంప్ అవుతున్న ఏదైతుందో వినియోగులకు తేవడం అనేది ప్రధానం అని చెప్పంటారు. మీ ఇప్పటికైనా సమయం, ఇప్పటికే ఏదైతుందో మీరు 30 మాసాలు వృధా చేసిండ్రు. ఈ సంవత్సరం అయితే ఏదైతుందో ఖరీఫ్ పంట ప్రశ్నార్థకం అయిపోయింది. అటో ఇటో మొత్తానికి అల్పపీడనంతో కొంత సాగైతేంది. అల్పపీడనంతో ఏదైతుందో ఈ ఎల్లినో పరిస్థితుల్లో కూడా ఈ అల్పపీడనంతో వీళ్ళ కొంత సాగైంది. దానికి రైతు వల్ల ఆందోళనకు గురవుతున్నాడు. ఇటు ప్రాజెక్టులో నీళ్లు లేవు, ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గతంలో ఏదైతుందో 24 గంటల కరెంట్ అనేది మనకు రైతుకు ఒక ఆత్మస్థైర్యం కలిగించిందే. ఇప్పుడు రాత్రి అయితే కరెంటు మర్చిపో, ఇప్పుడు రాత్రి కరెంటు మర్చిపో. దినంలో ఎప్పుడు వస్తుంది అనేది, ఎవడు ఎండ కొడితే కరెంట్ వస్తుంది. సోలార్ పవర్ ఏదైతుందో ఎండ కొడితే కరెంట్ వస్తుంది అన్నట్టు, దినంలో ఎండ కొడితే కరెంట్ వస్తుంది, మా బత్తే అది రాదు. అట్లా అయిపోయింది మన పరిస్థితి అని చెప్పి అంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో జ్ఞానోదయం కొంత పాలన పట్ల దృష్టి పెట్టు అంటున్నాను. మరి ఆ ఉత్తమ్ రెడ్డి చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏమైనా చదువుకున్నాడు నాకు తెలియదు కానీ ఉత్తమ్ రెడ్డి అయితే అందరూ చదువుకున్నాడుగా భావిస్తారు. కొంత స్వతంత్రంగా వ్యవహరించవా నీ శాఖ మీద, నీ శాఖ కొంత స్వతంత్రంగా వ్యవహరించు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ది రీజన్, 60% ఆఫ్ ది స్టేట్ ఇటు సాగు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కానీ, ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం అని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి వాళ్ళు రేపు ఇమీడియట్ మీకు తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి మీరు ఎల్ఎన్టీ బాధ్యత అప్పగిస్తారా, ఏం చేస్తారు అనేది మాక్సిమం ఇట్ టేక్స్ అబౌట్ 4-5 months 6 months లోపల ఏదైతుందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసే అవకాశం కూడా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ఇప్పుడు ఏదైతే ఆ 7th బ్లాక్ ఆ 5-6 పియర్స్ 4-5 పియర్స్ ఏదైతే దెబ్బతిన్నాయో దాన్ని పునరుద్ధరణ చేయడం కూడా ఇట్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. అదొక భాగం. ఈ లోపు ఏదైతుందో మీరు తక్షణం ఏదైతున్నదో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా
ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా మీకు రివర్ ఫ్లో 93.5 మీటర్ లెవెల్ టచ్ చేస్తే ఆటోమేటికల్లీ యుల్ గెట్ వాటర్. సపోజ్ ఏమైనా తగ్గినా గానీ కింద దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే అంత 50 కోట్లు 100 కోట్ల మించదు. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీకు అంత 50 కోట్లు 100 కోట్లు మించదు. నీ మన్మని తృప్తి చేస్తాని కోసం ఆ మెస్సీతో ఫుట్బాల్ అని పెట్టి 100 కోట్ల వృధా చేసినావు. కేవలం మన్మని తృప్తి చేస్తానికి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని పెట్టి ఆ సింగరేణి కాలనీ సంస్థకి చెందిన 100 కోట్లు అందాల పోటీ అని పెట్టి అదో 100 కోట్లు కథం చేసిండా అని ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం ఏది ఇస్తుందో అలా నీ మన్మని తృప్తి చేస్తానికి కోసం 100 కోట్లు పెడతావు, అందాల పోటీకి 100 కోట్లు పెడతావు. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ దిగువ నిజంగా వాటర్ లెవెల్ తగ్గినా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదైతుందో మనకు 2 టీఎంసీ ఈజీగా సులువుగా ఎత్తిపోయచ్చు. అది పెద్ద సమస్య కాదు. రేపు ఎప్పుడు ఇంకో 2-3 మాసాల తర్వాత ఇంకా నీటి ప్రవాహం తగ్గుతుందని చెప్పి భావించినా కానీ ఫర్ అనదర్ 6 months నీటి ఎత్తిపోయడానికి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవచ్చు. కాబట్టి వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఇదేదైతుందో ఇప్పటి రిపోర్టే కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్టే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చెప్పపెట్టు లాంటిదని చెప్పి అంటున్నా. ఈయనైనా కళ్ళు తెరువు జ్ఞానోదయం కావాలని చెప్పి అంటున్నా. ఈ మూర్ఖపు ఆలోచన పక్కన పెట్టు. ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని మరిపిద్దామంటే అది నీతో ఏది కాదు. కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పంటూ నేను ఎవ్రీబడి వాంట్స్ ఏ కేసీఆర్ షుడ్ కమ్ బ్యాక్ అని ఎందుకు వస్తుంది? నీ మూర్ఖ పాలన చూసి ఏదైతుందో కేసీఆర్ రావాలి అనేటువంటి ఆలోచన విధానం తెరపైకి వచ్చింది చెప్పండి. దయచేసి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఇమీడియట్లీ తక్షణమే ఆరంభింపచేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను. ఇదంతా కుట్ర బాబు, గురుదక్షిణ. ఇదంతా గురుదక్షిణ. అంటే వాస్తవంగా కన్నెపల్లి పంప్ హౌస్ నీటిని తరలింపు చేసేటువంటి ఒక అవకాశం ఉన్నదన్న సంగతి రేవంత్ రెడ్డి తెలియదా? ఆయన ఒక ముఖ్యమంత్రియా? ఒక ముఖ్యమంత్రికి ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి ఏదైతుందో నీటిని ఎగువ తరలించే అవకాశం ఉందని తెలియకనా కేవలం పోలవరంకు నీటిని తరలింప చేయటానికి, కేవలం దిగువ పోలవరం నీటిని తరలింపు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించడానికి ఇలా తెలంగాణ ప్రజల్ని ఏదైతుందో మన గొంతు తడి ఆర్పిస్తుంటా, మన గొంతు ఎండబెడుతుందని చెప్పంటున్నా. మన రైతాంగం నోళ్లు కొట్టి ఏదైతుందో తెలంగాణ రైతాంగం నోళ్లు కొట్టి చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాని చెప్పంటున్నా. అందుకే మేము చెప్పేది మేమందరం వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో మచ్ బిఫోర్ ఇవాళ ఏదైతే ఖరీఫ్ ఆరంభంలోనే వారు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఆ ప్రాంతం పట్ల అవగాహన ఉండి ప్రాజెక్టుల అవగాహన ఉండి అందరం కూడా ఏదైతుందో మేము కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ పెట్టుకున్నాం. 1,00,000 క్యూసెక్ల ప్రవాహం ఉండే. అప్పటికి ఇప్పటి వరకు ఏదైతుందో దాదాపు 50 days గడిచిపోయింది. వారి పర్యటన జరిగి 50 రోజులు గడిచిపోయింది. ఇంటూ 2 లెక్క పెడితే 100 టీఎంసీ ఏదైతుందో ఇవాళ ఎగువ మొత్తం జలాశయాలన్నీ నిండిపోతుండే, ఇంక్లూడింగ్ ఎస్ఆర్ఎస్పీ అని చెప్పంటారు. ఇప్పటికైనా అందుకే మేమంటారు రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలని చెప్పంటాం. థ్యాంక్ యూ.